ఈరోజు మన ధ్యాన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరందరు నాతో చెప్పండి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే యూదా పొందిన ఆశీర్వాదాలు. ఈరోజు మన వాక్య అంశం యూదా పొందిన ఆశీర్వాదాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యాకోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయనకిద్దరు భార్యలు, లేయా, రాహేల్. వారి ద్వారా కొంతమంది పిల్లలు కలిగారు. అలాగే వారి దాసీల ద్వారా కూడా కొంతమంది పిల్లలు కలిగారు. మొత్తం 13 సంతానం, 12 మంది కుమారులు, 1 కుమార్తె. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు లేయాకు పుట్టిన 4వ కుమారుడు యూదా. యూదా ఎవరు అంటే యాకోబు లేయాకు పుట్టిన 4వ కుమారుడు. యూదా అనే పేరుకి అర్థం స్తుతి అని అర్థం. చెప్పండి, అందరూ చెప్పండి. యూదా అంటే స్తుతి అని అర్థం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న వాక్యం, యాకోబు వృద్ధాప్య దశలోకి వచ్చాడు, ముసలివాడు అయిపోయాడు. అయితే ఒకానొక రోజున 12 మంది కుమారులను దగ్గర పిలిచాడు. నా కుమారులారా, నా దగ్గరకు రండి. భవిష్యత్తులో మీకు సంభవింపబోయే సంగతులను, దేవుడు మీ జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో, దేవుడు మిమ్మల్ని ఎలా దీవించబోతున్నాడో అనేక విషయాలు నేను మీకు తెలియజేస్తాను. కుమారులారా, నా దగ్గరకు రండి, నా మాట వినండి అని తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారులను పిలిచాడు. పిలిచినప్పుడు తన 12 మంది కుమారులు యాకోబు దగ్గరికి వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిలబడ్డారు. ఫస్ట్ మొదటివాడు, పెద్దవాడు రూబేన్ నిలబడ్డాడు. రూబేన్ అంటున్నాడు, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నీళ్ల వలె చెంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కి నీవు దాన్ని అపవిత్రపరిచావు అన్నాడు. తరువాత షిమ్యోను, లేవి అని వారు వచ్చారు. వాళ్ళతో అంటున్నాడు, అయ్యా, మీరు ఖడ్గములను ఆయుధాలుగా ధరించారు, మీరు కోపంతో మనుషులను చంపేశారు అని చెప్పాడు. తరువాత 4వ వాడు యూదా దగ్గరకు రాగానే యూదాతో అంటున్నాడు, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు అని చెప్పాడు. గట్టిగా చప్పులు కూడా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 5వ వాడు జెబూలూను రాగానే తండ్రి అంటున్నాడు, నీవు సముద్రము దగ్గర, ఓడరేవుల దగ్గర
నీవు నివసిస్తావు అని చెప్పాడు. తరువాత ఇశ్శాఖారు వచ్చాడు. ఇశ్శాఖారుతో అంటున్నాడు, నీవు 2 దొడ్ల మధ్య పడుకున్న బలమైన గార్ధబము అని చెప్పాడు. ఇశ్శాఖారు తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దాను వచ్చాడు. దానుతో అంటున్నాడు, దాను నీవు దారిలో కట్లపాము లాంటి వాడు అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. తరువాత గాదు వచ్చాడు. గాదుతో అంటున్నాడు, నీవు ఆడసింహం లాంటి వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. తరువాత నఫ్తాలి వచ్చాడు. నఫ్తాలిని గురించి అంటాడు, నీవు విడువబడిన లేడీ లాంటి వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆషేరు వచ్చాడు. ఆషేరుని గురించి అంటున్నాడు, నీ దగ్గర ఎల్లప్పుడూ శ్రేష్టమైన ఆహారం ఉండిద్దని చెప్పాడు. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆ తరువాత యోసేపు వచ్చాడు. యోసేపుని చూసి అంటున్నాడు, యోసేపు ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించునన్నాడు. తరువాత చివరివాడు 12వ వాడు బెన్యామీను వచ్చాడు. బెన్యామీనుతో అంటున్నాడు, నీవు చీల్చునట్టి తోడే లాంటోడు అన్నాడు. స్తోత్రం చేద్దాం. ఇలా 12 మంది కుమారులను దగ్గరకు పిలిచి ఒకని తర్వాత ఒకరిని ఎవరి దీవెన చొప్పున వారిని తండ్రి దీవించాడు, ఆశీర్వదించాడు. స్తోత్రం. గట్టిగా చేదా హల్లెలూయా. యాకోబు దీవించిన 12 మంది కుమారులలో ఇద్దరికి శ్రేష్టమైన ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒకరు యూదా, 2 యోసేపు. అందరూ చెప్పండి, ఒకరు యూదా, 2 యోసేపు. ఈరోజు మన పాఠం, ఈరోజు మన వాక్యం యూదా గురించి. తండ్రి యూదాకి ఇచ్చిన ఆశీర్వాదాలు, ఏ విషయాలతో తండ్రి యూదాను దీవించాడు, ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఈరోజు మనం తెలుసుకుందాం. యాకోబు తన 4వ కుమారుడైన యూదాకు 4 ఆశీర్వాదాలు ఇచ్చాడు. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. చెప్పండి, ఏం చేస్తారంట? నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. సహోదరులు ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. మనమందరం ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. యోదాత అంటున్నాడు, నీ సహోదరులు కూడా నీలాగా దేవుని స్తుతిస్తారు అంటలా. ఏమంటున్నాడు? నీ సహోదరులే నిన్ను స్తుతిస్తారు, నిన్ను పొగుడుతారు, నిన్ను ఘనపరుస్తారు. బా, ఎంత గొప్ప ఆశీర్వాదం. తన అన్నదమ్ములంతా యోదా దగ్గరకు వచ్చి యూదాను స్తుతించడం, యూదాను ఘనపరచడం గొప్ప ఆశీర్వాదం. గట్టిగా చప్పులు కొడదాం హల్లెలూయా. ఏమండి, ఎందుకు తండ్రి యూదాకు ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు? తన సహోదరులంతా కూడా యూదా దగ్గరకు వచ్చి స్తుతిస్తానికి, పొగుడుతానికి, ఘనపరుస్తానికి కారణం ఏంటి తెలుసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయంలో కానాను దేశంలో కరువు వచ్చింది. వీళ్ళు కరువుతో ఉన్న టైంలో యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అన్నలు యోసేపును కొట్టడం, గుంట్లో పడేయటం, గుంట్లో నుంచి బయట తీయటం, ఇష్మాయేలుకి అమ్మేయటం, పొతీఫర్ కొనుక్కోవడం, అక్కడ పొతీఫర్ ఇంట్లో దేవుడు యోసేపును బట్టి ఆశీర్వదించడం, ఆ తరువాత అతని చెరసాల్లో వేయటం, రాజుగారి కలలు రావటం, యోసేపును బయటికి తీయటం,
రాజుగారి కళాకలబా అని చెప్పినందుకు రాజుగారి యోసేపును ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేశాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. 7 సంవత్సరాలు పంట బాగా పండింది. పండిన పంటంతా కొట్లలో దాచిపెట్టాడు. ఎక్కడెక్కడ పండిన ధాన్యం అంతా కొనేశాడు యోసేపు. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు స్టార్ట్ అయినాయి. మొదటి సంవత్సరం కరువు వచ్చింది. అంతకుముందు పండిన పంట ధాన్యాన్ని తినేసేశారు. ఎక్కడ చూసినా ఇళ్లలో ధాన్యం లేదు, ఆహారం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆకలి ఆకలి అంటున్నారు. వారికి ఉన్న పశువులు అమ్ముకొని ధాన్యం కొనుక్కున్నారంట, గొర్రెలు అమ్ముకొని ధాన్యం కొనుక్కున్నారంట, డబ్బులు పెట్టి ధాన్యం కొనుక్కున్నారంట. అవి కూడా అయిపోయినాయి. చివరికి వారి స్థలాలు పొలాలు యోసేపుకు అమ్ముకుని ఆహారం కొనుక్కొని ఆ విధంగా ప్రజలంతా పోషించబడతా ఉన్నారు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. అదే సమయంలో యోసేపు తల్లిదండ్రులు, యోసేపు అన్నలో ఉన్నటువంటి కానాను దేశంలో కూడా కరువు వచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం తినేశారు, ధాన్యం అయిపోయింది. ఆకలి ఆకలి ఆకలి, ఆహారం లేదు. అయ్యా కుమారులారా, యాకోబు అంటున్నాడు, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందంట, ధాన్యం ఉందంట, ధాన్యం అమ్ముతున్నారంట, మీరు వెళ్ళి కొనుక్కురండి అని తండ్రి చెప్తే, తండ్రి మాటను బట్టి యాకోబు కుమారులు ఐగుప్తుకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు యోసేపు. ప్రధానమంత్రిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. యోసేపును చూసి అందరూ వందనాలు చెప్పారంట. స్తోత్రం చేద్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు యోసేపును గుర్తుపట్టలేదు కానీ యోసేపు వీరిని గుర్తుపెట్టారట. ఎవరు వీళ్ళు? నాన్నలే నాన్నలే. సరే అంటాడు కదా, అయ్యా ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా మేము కనాను దేశం నుండి వచ్చాం. ఎందుకు వచ్చారు? ఆహారం కోసం వచ్చామండి, ధాన్యం కోసం వచ్చామంటున్నారు. లేదు లేదు, మా దేశపు గుట్టు తెలుసుకుందామని వచ్చారు. మీరు వేగుల వారు అంటున్నాడు. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరాయి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నాడు యోసేపు. వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరు మీరు, సరిగ్గా చెప్పండి. సరిగ్గా చెప్పబోతే మీ సంగతి చెప్తా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చేద్దాం హల్లెలూయా. వాళ్ళు చెప్తున్నారయ్యా, మా తండ్రి యాకోబు, మేము మొత్తం 12 మందిమి, ఒకళ్ళు లేడయ్యా. స్తోత్రం. చిన్నవాడిని ఇంటికాడ పెట్టి వచ్చాం, ఇదిగో 10 మంది వచ్చామయ్యా, ఆహారం కోసం వచ్చామంటే లేదు లేదు, ఇదిగో మీరు మా దేశపు గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు, మీరు వేగుల వారు అని చెప్పి కఠినంగా మాట్లాడి అంటాడు కదా, మీ చిన్నవాడైన ఆ కనిష్ఠుడిని, ఆ చిన్నోడిని కూడా ఈసారి మీరు వస్తా వాడిని తీసుకొస్తేనే నేను మీకు ఆహారం ఇస్తా. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. 3 రోజులు చెరసాల్లో వేశాడు. మరలా వాళ్ళ బయటికి తీసి అంటాడు, నేను దేవునికి భయపడువాడను, వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ చిన్నోడిని కూడా తీసుకురండి, వాడిని తీసుకొచ్చేదాకా మీలో ఒకడిక్కడ చెరసాల్లో ఉండాలని షిమ్యోన్ అనే వాడిని చెరసాల్లో వేసి మిగతా 9 మందిని పంపించాడు. వాళ్ళకి కావలసిన ధాన్యం ఇచ్చి పంపించాడు. వెళ్ళారు, తండ్రితో చెప్పారు,
వాళ్ళు తీసుకొచ్చుకున్న ధాన్యం అంతా అయిపోయింది, భార్యలు పిల్లలు అందరూ తినేశారు. మళ్ళీ ఆహారం కావాలి, మళ్ళీ ధాన్యం కావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి అంటున్నాడు, అయ్యా ఐగుప్తులో ఆహారం ఉంది కదా, వెళ్ళి తీసుకురండి, వెళ్ళి తీసుకురండి. వీళ్ళు అంటున్నారు, నాన్నగారు మేము ఐగుప్తు వెళ్ళాలంటే ఆయన ఒక మాట చెప్పాడు. అదేంటంటే చిన్నోండి తీసుకొస్తేనే ఆహారం ఇస్తాడట, లేకపోతే మీ మొఖాలు కూడా నాకు చూపించొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక చిన్నోడిని పంపిస్తేనే మేము వెళతామని వీళ్ళు చెప్తుంటే, ఒరే నాయనా ఇప్పటికే ఒకడు పోగొట్టుకున్నాను, వీడిని నేను పంపించను, అసలు వీడున్నాడని అడిగింది ఆయనకెందుకు చెప్పారా బాబు అని చెప్పి యాకోబు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. లేదు లేదు, యాకోబు కుమారులు అంటున్నారు, నువ్వు పంపించకపోతే ఆయనేమో ఆహారం ఇవ్వడు, ఆహారం ఇవ్వకపోతే కరువుతోని ఆకలితోని మేము మా భార్యలు పిల్లలు అందరూ చచ్చిపోతాం. యాకోబు బెన్యామీని పంపించనంటున్నాడు, వీళ్ళేమో బెన్యామీని పంపిస్తేనే మనకు ఆహారం, లేకపోతే లేదు. ఇలా తండ్రికి కుమారులకి ఘర్షణ జరుగుతూ ఉంది. రూబేన్ అంటున్నాడు, నానా నీవు బెన్యామీని పంపించు, వాణ్ణి మరలా తిరిగి తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. వాణ్ణి తీసుకురాబోతే నా ఇద్దరు కుమారులు ఇస్తాను, తీసుకో. స్తోత్రం. రూబేను పెద్ద కొడుకు చెప్పిన మాట కూడా యాకోబు వినలా, అంగీకరించలా, పంపిస్తానికి ఇష్టపడతల్లా. తరువాత యోధా వచ్చాడు. యోధా వచ్చి, తండ్రి నీవు బెన్యామీని పంపిస్తేనే మనకు ఆహారం, లేకపోతే మనమందరము చనిపోతాం. వాణ్ణి తీసుకొని తిరిగి నీకు అప్పగించే బాధ్యత నాది. అతను తీసుకొని రాకపోతే నా ప్రాణం ఇస్తాను, అతని ప్రాణానికి నా ప్రాణం ఇస్తాను, అతని కొరకు నేను పోటపడతాను. నాది బాధ్యత, నీవు నన్ను లెక్కడగవచ్చు, నేను అప్పగించే బాధ్యత నాది అని యోధా గట్టి పట్టుబట్టాడండి. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. యోధా చెప్పిన మాటకి యాకోబు హృదయం కదిలించబడింది. సరేనన్నాడు. బెన్యామీను పంపించాడు, వెళ్ళారు. వీళ్ళకి చక్కని విందు ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలను పరిచయం చేసుకున్నాడు. యోసేపు తాను ఎవరో వాళ్ళకి చెప్పుకున్నాడు. ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చుకున్నారు. అన్నలారా, మన తండ్రిని, మీ భార్యలను, పిల్లలను, మందలను మొత్తాన్ని తీసుకురండి. ఇలాంటి కరువు కాలం వచ్చిందని, ఈ కరువులో మిమ్మల్ని పోషించడానికే ముందుగా దేవుణ్ణి ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్నలారా, భయపడద్దు, దేవుడే నన్ను పంపించాడు. నన్ను అమ్మేశారని మీరు బాధపడద్దు. ఎవరు పంపించారంట? దేవుడే పంపించాడు. దేవుడే ముందుగా నన్ను పంపించాడు ఈ ప్రాంతానికి, ఎలాంటి పరిస్థితులు వస్తాయని. ఎంత మంచి మాట, ఎంత ప్రేమ గలవాడు యోసేపు. సరేనని వాళ్ళు వెళ్ళారు, తండ్రితో చెప్పారు. తండ్రికి ఎక్కడలేని సంతోషం. వెళ్ళి దేవుడికి దహన బలి అర్పిస్తే దేవుడు మాట్లాడాడంటే, యాకోబు
ఐగుప్తు వెళ్ళటాన్ని వెనకాడమాక, వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ పిల్లలను దీవిస్తా, క్షేమంగా వెళ్ళమని దేవుడు మాట్లాడితే అప్పుడు ఆయన భార్యలు, పిల్లలు, మందలు మొత్తం వెళ్ళారు. 70 మంది ఐగుప్తు దేశానికి చేరుకున్నారు. ఫరో రాజుగారట గోషే అనే రాష్ట్రాన్ని వీళ్ళకి స్వాస్థ్యం ఇచ్చేశాడంట. రాజుగారితో కలిసి కూర్చొని భోజనం చేసే భాగ్యం దేవుడు వారికి ఇచ్చాడండి. ఒక్క యోసేపును బట్టి, ఒక్క నీతిమంతుడైన యోసేపును బట్టి ఈరోజు నీ కుమారులు, నా కుమారులు అలా ఉండాలి. ఆమేన్. రాజులతో కూర్చొని భోజనం చేసే భాగ్యం వాళ్ళకు దొరికింది. కారణం యోసేపు వల్ల. యోసేపు వల్ల ఎంతగా దేవుడు ఆస్వాదించాడు. వాళ్ళంతా దేశానికి వచ్చి కడుపు నిండా అన్నం తింటున్నారు. భార్యలు, పిల్లలు చాలా హ్యాపీగా సంతోషిస్తున్నారు. ఒకరోజు యోధా దగ్గరికి వచ్చి, యోధా యోధా ఇదంతా నీ వల్లే జరిగిందిరా. స్తోత్రం. అర్థమవుతున్న మాటలు? హలో, వినాలి వినాలి. అన్నదమ్ములు వచ్చి అంటున్నారు, యూదా ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ రోజు నువ్వు తండ్రితో మాట్లాడబోతే, బ్రతిమలాడబోతే తండ్రి బెన్యామీను పంపించేవాడు కాదు. బెన్యామీను తీసుకెళ్ళపోతే మనకు ఆహారం లేదు. ఈరోజు ఇలా మనం సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ఇదంతా నీ వల్లే జరిగిందని ఈ సహోదరులంతా యోధా దగ్గరకు వచ్చి యోధాను పొగుడుతున్నారంట, గణపరుస్తున్నారంట. మనం చదువుకున్న వాక్యం అదేగా. హల్లెలూయా. ఏమన్నాడు తండ్రి? నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ సహోదరులు నిన్ను పొగుడుతారు. సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మన వల్ల మన ఎదుటి వారికి, మన ప్రక్క వారికి అందరికీ మేలే జరగాలి కానీ కీడు జరగకూడదు. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. యూదా వలె పూటబడేవారిగా, యూదా వలె అనేక ఆత్మల కొరకు, అనేక కుటుంబాల కొరకు త్యాగం చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. యూదా ఎలా తన కుటుంబీకులందరికీ ఒక పోషకుడిగా ఉన్నాడు. వాళ్ళందరూ పోషించబడటానికి ఒక ఆధారమైన వ్యక్తిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు. యూదా వలె మనల్ని చూసి చెప్పాలి, అయ్యా, అమ్మా, ఇదిగో నీ ద్వారా నాకు మేలు జరిగింది, నీ వల్ల ఈరోజు నేను బాగున్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను, నా బిడ్డలు, నా కుటుంబం దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు అని నీతో చెప్పగలిగినంత స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ రెండవ మాట చూడండి. రెండవ మాట, యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తినవచ్చితివి, సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపువాడు ఎవడు? రెండవ ఆశీర్వాదం, యూదా ఎవరంటే కొదమ సింహము. కొదమ సింహము. అందరు చెప్పండి, యూదా ఎవరంట? కొదమ సింహం. నీవు పట్టుకున్న దాన్ని తింటావో, నీవు ఏదైతే కోరుకున్నావో,
ఏదైతే అనుకున్నావో దాన్ని పట్టుకునే వరకు, సాధించే వరకు నీవు విడిచిపెట్టవు. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. సింహం లాంటి వాడు ఎవరు? సింహం లాంటి వాడు యూదా. సింహం తెలియని వాళ్ళు ఎవరు లేరు. అడవిలో ఉన్న జంతువులన్నింటిలో రాజు సింహము. ఆ సింహం అట అడవిలో ఉన్న జంతువులన్నింటిలో దేన్ని చంపి తినాలంటే దాన్ని తినేస్తుంది. కొన్ని దొరకవంట, పరిగెత్తా ఉంటాయి. ఇది కూడా పరిగెత్తది. దొరికే వరకు, దాని రక్తాన్ని త్రాగే వరకు, దాన్ని తినే వరకు వదిలిపెట్టదండి. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా, హల్లెలూయా. నీవు కొదమ సింహం లాంటోడివి. ఎంత చక్కని దీవెన, ఎంత మంచి ఆశీర్వాదం. సింహంలో ఉన్న లక్షణాలు. సింహము తాను కోరుకున్న జంతువును చంపుకొని తింటుంది. సేవకులుగా, విశ్వాసులుగా నీవు నేను మనం కూడా ఒక పని అనుకున్నామంటే అది అయ్యే వరకు నిద్రపోకూడదు. స్తోత్రం చూద్దాం. యూదా లాంటి పట్టుదల మనలో ఉండాలి. చిన్న కుమారుడు బెన్యామీను పంపించే వరకు యూదా తండ్రిని విడిచిపెట్టలా. నువ్వు పంపిస్తేనే మనకు ఆహారం. పంపించే వరకు, వెళ్ళే వరకు విడిచిపెట్టలా. యాకోబు ఎబేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. బాయ్, తెల్లారిపోతుంది, విడిచిపెట్టు, వెళ్ళిపోవాలి. లేదు లేదు లేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే విడిచిపెడతాను. కొట్టినా, బాధగా ఉన్నా, నొప్పిగా ఉన్నా వదిలిపెట్టాడా? వదల్లా. ఆశీర్వాదం పొందుకునే వరకు యాకోబు పెనుగులాడాడు. దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. నీవు నేను మనం కూడా ఒక యూదా వలె, ఒక యాకోబు వలె మనం అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టకూడదు. సింహం ఎలా జంతువులు వేటాడుతుందో, నీవు నేను మనం అనేక ఆత్మలను రక్షించే వరకు, మనలో ఊపిరున్నంత వరకు, ఆ ప్రభు వచ్చే వరకు అనేక ఆత్మల రక్షణ కోసం పోరాడాలి, ప్రయాసపడాలి. ఆమేన్ చూద్దాం. ఆమేన్ హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 28:1. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. చాలు. సింహములో ఉన్న మరొక లక్షణం, సింహము ధైర్యముగా ఉంటుంది. సింహము దేనికి భయపడదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి సింహములే ధైర్యముగా ఉండాలి. ధైర్యం ఎప్పుడు వచ్చింది? మనలో ఏ తప్పు, ఏ లోపము లేనప్పుడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా జీవించాలి. యేసు రక్తంలో కడుగబడ్డాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన నీతిని కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ధైర్యముగానే ఉండాలి, పిరికి వారిగా ఉండకూడదు. స్తోత్రం.
గట్టిగా చేద హల్లెలూయా. దర్యావేషు అనే ఒక రాజు ఉన్నాడు. బబులోను దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్న దినాల్లో కొంతమంది ప్రధానులు, అధికారులు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 30 రోజుల పాటు నిన్ను తప్ప ఏ దేవుణ్ణి కానీ ఏ మానవుని కానీ ఎవరికి మొక్కకూడదు అని ఒక శాసనం పుట్టించారు. అందరికీ తెలియపరిచారు. అయితే దానియేలు మాత్రం ఎవరికి భయపడకుండా ధైర్యముగా తాను రోజు ప్రార్థన చేసుకునే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వార్త రాజుగారు చెప్పేశారు. రాజుగారు నీవు పెట్టిన శాసనాన్ని ధిక్కరించాడు దానియేలు. తన దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. నీ ఆజ్ఞ అతిక్రమించాడు కనుక దానియేలును సింహాల గుహలో వేయాలంటున్నారు. సరేనని దానియేలును పట్టుకొని తీసుకొని వెళ్ళి సింహాల బోనులు వేశారంట. ఈయన నీతిమంతుడు, ఈయనే తప్పు చేయలా. ఆశ్చర్యం, దానియేలుని సింహాల బోన్లో వేస్తే మిగతా సింహాల కంట దానియేలు కూడా సింహంలా కనపడ్డాడంట. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలా, మౌనముగా ఉన్నాయి. తెల్లవారింది. రాజు వెళ్ళి చూశాడు. దానియేలు నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడా? అవునయ్యా, నేను నా దేవుని ఎదుట నిర్దోషిని గనుక ఆయనను రక్షించాడు. ఎంత ఆశ్చర్యం! సింహాల బోనులో దానియేలును రక్షించాడు. కారణం, అతడు నీతిమంతుడు సింహం అలే ధైర్యంగా ఉంటాడు. కనుక యూదా ఎవరు అంటే కొదమ సింహము. నెక్స్ట్ మూడో మాట చూడండి. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. దేవునికి స్తోత్రం. ఒకటి, నీ సహోదరుని స్తుతిస్తారు. రెండవది, యూదా కొదమ సింహము, తాను అనుకున్న దాన్ని వేటాడి చంపుకుని తింటాడు. మూడవది, షిలోహొచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, రాజదండము తొలగదు. స్తోత్రం. షిలోహు అనగా దేవుని మందిరం, షిలోహు అనగా దేవుని సన్నిధి. ఏమంటున్నాడు? రాజదండము నీ యొద్ద నుండి తొలగదు. రాజదండం అంటే అధికారం, సింహాసనం, రాజ్యాన్ని ఏలతావు. అనేక మంది ప్రజలు నీకు విధేయులై ఉంటారు, నీకు లోబడతారు. అనేక మంది ప్రజలను నీవు ఏలబోతున్నావు. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. చూడండి, తండ్రి ఆశీర్వదించినట్లే, తండ్రి దీవించినట్లే యూదా, వినాలి, యూదా కానాను దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? షూయా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ముగ్గురు కొడుకులు పుట్టారు. పెద్దోడికి తామారు అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన కొన్ని రోజులకి పెద్దోడు చనిపోయాడు. మళ్ళీ రెండో వాడికి ఈ కోడల్ని తామారుని ఇచ్చి పెళ్లి చేశాడు. వాడు కూడా కొన్ని రోజులకి చనిపోయాడు.
ఇప్పుడు ఆఖరోడు మూడోవాడు ఉన్నాడు. వాడు చిన్నోడు. యోధా అంటాడు, అమ్మా కోళ్ళ, వీడు పెద్దోడయ్యే వరకు నీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఉండమన్నాడు. సరేనని తామారు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత యోధా ఈ గొర్రె బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈయన వస్తున్నాడని ఆమె తెలుసుకొని ఒక వేశ్యలాగా ఆమె ఆ ప్రాంతంలో కూర్చొని ఒక చోట. ఆమె తన కోడలు అనుకోలా, గుర్తుపట్టని రీతిగా ఒక వేశ్యలాగా ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమెతో పాపం చేశాడు యోధా. ఈమె అంటుంది కదా, నేను నీతో రావాలి అంటే నీవు నాకు ఏదైనా కుదువ పెట్టాలి. ఆయన ఏమన్నాడు, ఒక మేకపిల్లని ఇస్తా అన్నాడు. ఆ మేకపిల్లని పంపించే వరకు ఏదో ఒకటి గుర్తుగా కుదువ పెట్టమంటే అప్పుడు కర్ర, ముద్ర, దారము ఇవి ఇస్తాడు. అలా ఆమెతో పాపం చేసి అతడు వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత యోధా కోడలు తామారు గర్భవతి అయింది అని తెలిసింది. ఇంతకీ తన కోడలని ఆయన తెలియదు. ఆయన వేరే ఎవరో అని పాపం చేసి వెళ్ళిపోయాడు. ఇంతకీ తన కోడలే అనేటువంటిది ఎప్పుడు తెలిసిందంటే, తామారు గర్భవతి అయిందని తెలియగానే 10 మందిలో తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో పాపం చేసిందో, ఎవరితో వ్యభిచారం చేసిందో, ఈమె గర్భవతి అయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో అప్పుడు ఆమంటుంది, నేను ఎవరితో పాపం చేశాను, నాతో ఎవరు కలిసి ఉన్నారో ఇదిగో వారి వస్తువులు ఇవి అని ఆ కర్ర, ఆ ముద్ర, దారం పంపించింది. అవి చూసుకున్న యోధా ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఆ తప్పు చేసింది, ఆ పాపం చేసింది నేనే. నాకంటే ఆమె నీతిమంతురాలని అందరి ఎదుట ఒప్పుకున్నాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం, స్తోత్రం. అప్పుడు 2 కమల పిల్లలు పుట్టారు. యూదా తామారునందు ఫెరెస్సును జెరహును కనిను. ఆ ఫెరెస్, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఫెరెస్సు ఎస్రోమును కనిను, ఎస్రోము ఆరామును కనిను, ఆరాము అమ్మినాదాబును కనిను, అమ్మినాదాబు నైసోను కనిను, నైసోను సెల్మాను కనిను, సెల్మాను రాహాబునందు బోయేజును కనిను, బోయేజు రూతునందు ఓబేదును కనిను, ఓబేదు యెషయిను కనిను, యెషయి దావీదును కనిను. యోధా పిల్లల వంశంలో నుండి దావీదు వచ్చాడు. స్తోత్రం. దావీదు పిల్లల వంశంలో నుండి, గోత్రంలో నుండి యేసై పుట్టాడు. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు, ప్రజలంతా నీకు విధేయులు ఉంటారు. రాజ్యాధికారం. దావీదు రాజు, దావీదు కొడుకు సొలొమోను రాజు, సొలొమోను కొడుకు రెహబాము రాజు, రెహబాము కొడుకు ఆసా రాజు. పిల్లలు రాజులు. యేసు ప్రభు పుట్టే ముందు కూడా గాబ్రియేలు దూత అంటున్నాడు మరియతో, మరియా, నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసనే పేరు పెడతావు. ఆయన ఇదిగో తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఏల్తాడు. స్తోత్రం.
హల్లెలూయా. దావీదుతో కూడా దేవుడు చెప్పాడు, నీ సింహాసనం స్థిరపరచబడును, నీ పిల్లలు రాజులవుతారు. ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం యాకోబు యూదాతో చెప్పిన ఆశీర్వాదం, యూదా గోత్రములోని యూదా వంశములోని రాజులయ్యారు. యేసు ప్రభు కూడా ఎవరు? యూదుల రాజు. యూదుల రాజు. యూదా గోత్రపు సింహమే మన యేసయ్య. స్తోత్రం చెప్దాం గట్టిగా. అప్పుడు దాన్ని బట్టి యేసన్న గారు పాట రాశాడు. ఏమని? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి. నీవే కదాన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. నెక్స్ట్ నాలుగో ఆశీర్వాదం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకుకొనును. నాలుగవ ఆశీర్వాదం, ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి. ఏంటంట? ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టబడి ఉండును. ద్రాక్షావల్లి ఎవరు? యోహాను సువార్త 15:1. యోహాను సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షావల్లి ఎవరు? యేసయ్య. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరంటున్నారు? యేసు ప్రభు. తరువాత 4వ వచనం చదువు. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని ఎలా ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. చాలు. ద్రాక్షావల్లి ఎవరు? యేసయ్య. అర్థమైపోయింది మనకి. మరి గాడిద ఎవరు? గాడిద ఎవరండి? మనం కదా. కట్టబడిన గాడిదకి యేసయ్య విడుదలిచ్చాడు. మనమే ఆ గాడిద.
ఎవరూ కోరుకోని గాడిదను యేసయ్య కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. గాడిద లాంటి స్వభావం మనుషులో ఉంది, అందుకే గాడిదతో పోల్చాడు. ఎవడైనా చెప్పిన మాట వినకపోయినా, పాఠం అప్పచెప్పకపోయినా, మార్కులు రాకపోయినా మాస్టర్ ఏమంటారు, రే గాడిద, ఏం చదువురా, ఏం మార్కులు అని చెప్పి తిడతా ఉంటారు. స్తోత్రం. చూసారా, ఆటోమేటిక్గా మనిషిని ఏమంటున్నారు, రే గాడిద. అంటే వాక్యంలో కూడా గాడిద మానవుని గుర్తుగా ఉంది. స్తోత్రం. కనుక గాడిదంటే మానవుడు, ద్రాక్షావలంటే యేసు ప్రభు. గాడిదలమైన మనం ద్రాక్షావలేని యేసుతో అంటు కట్టబడి ఉంటేనే మనం ఫలిస్తాము. గట్టిగా చప్పలు కొడదాం. మనం ఎవరితో అంటు కట్టబడాలి? మాట్లాడరేంటండి? ద్రాక్షావళితో, ద్రాక్షావళి అయిన యేసుతో. 4వ వచనం చదివాం, తీగె ద్రాక్షావళిలో ఉంటేనే ఈ చెట్టులో నుండి తీగలోకి సారం వస్తుంది. నీవు నేను మనం ద్రాక్షావళిని యేసయ్యతో అంటు కట్టబడి ఉండాలి. నువ్వు యేసులో ఉంటేనే ఫలిస్తావు, నువ్వు యేసులో లేకపోతే ఫలించలేవు. తరువాత అన్నాడు, ద్రాక్షారసములో, ద్రాక్షల రక్తంలో నీ బట్టలను, నీ వస్త్రములను ఉదుక్కొనుము. అంటే యేసుక్రీస్తు రక్తంలో, బట్టలంటే మన పాపాలు. యెషయా గ్రంథంలో అన్నాడు, మీ నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి అన్నాడు. మన పాపాలు, మన దోషాలు యేసుక్రీస్తు రక్తంలో మనం కడుక్కోవాలి. ఇంతకీ యూదాతో చెప్పిన మాట, యూదా ద్రాక్షావల్లి అయిన యేసుతో అంటు కట్టబడి ఉంటాడంట. ద్రాక్షావల్లి అయిన యేసు మీద ఆధారపడతాడట, ఆశ్రయిస్తాడట. ఆయన జీవితకాలం యేసుతో ఉంటాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా ద్రాక్షావల్లి అయిన యేసుతో మనం అంటు కట్టబడి ఉందాం. యేసు మీద ఆధారపడదాం, యేసును ఆశ్రయించుదాం. మన పాపాలు, దోషాలు యేసు రక్తంలో మనం కడుక్కుందాం. యూదా, నీవు ఇలా ఉంటావు, నువ్వు ఇలాంటి వాడవుతావని తండ్రి చక్కగా యూదాను దీవించాడు. అందరూ చెప్పండి. 1, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. 2, యూదా కొదమ సింహం, నీవు పట్టిన దాన్ని తినే వరకు వదిలిపెట్టవు. 3, షిలోహు వచ్చు వరకు రాజదండము నీ యొద్ద నుండి తొలగదు. 4, ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఉంటావు, ద్రాక్షారసంలో నీ వస్త్రాలు ఉతుక్కుంటావు, ద్రాక్షావల్లితో ఉంటావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ 4 ఆశీర్వాదాలు ప్రభు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనము కూడా యూదావలే ఈ 4 ఆశీర్వాదాలు పొందుకుందాం. యోధాలాగా మనం జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.